నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలో నుంచి రెండు చాలా ముఖ్యమైన అధ్యాయాల గురించి మాట్లాడుకుందాం. అసలు వాస్తవికత అంటే ఏంటి, మన చైతన్యం ఎలా పనిచేస్తుంది, నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి, దాన్ని ఎలా పొందాలి, ఇలాంటి ప్రశ్నలకి గీత ఇచ్చే అద్భుతమైన సమాధానాలేంటో లోతుగా చూద్దాం. అయితే మొదలుపెట్టే ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అసలు నిజమైన నేను ఎవరు? ఈ శరీరమా, మనం రోజూ అద్దంలో చూసుకునే ఈ దేహమా, లేకపోతే ఈ శరీరం ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తున్న ఆ చైతన్యమా? ఈ విశ్లేషణలో ఈ చిక్కుముడిని మెల్లగా విప్పుదాం. ఈ కాన్సెప్ట్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన జీవితాన్ని ఒక పెద్ద కాస్మిక్ గేమ్లాగా ఊహించుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సరే, మరి ఏ గేమ్కైనా ఒక ఫీల్డ్ ఉండాలి, ఒక ప్లేయర్ ఉండాలి. ముందుగా ఈ ఆట ఆడే ఫీల్డ్ అంటే క్రీడారంగం ఏంటో చూద్దాం. అసలైన ఆటగాడు ఎవరో చూద్దాం. గీత ఏం చెబుతోందంటే, మన శరీరం కేవలం ఎముకలు, మాంసం వీటి కలయిక మాత్రమే కాదు, దీని క్షేత్రం అంటారు. అంటే ఒక ఫీల్డ్ అన్నమాట. మన అనుభవాలు, మన పనులు, మన ఆలోచనలు అన్నీ జరిగే ఒక కర్మభూమి. సింపుల్గా చెప్పాలంటే మన కాస్మిక్ గేమ్కి ఇదే ప్లేయింగ్ ఫీల్డ్. సరే, ఈ క్రీడారంగాన్ని అంటే ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడొకడు ఉన్నాడు కదా, అతడే క్షేత్రజ్ఞుడు, అంటే ఫీల్డ్ని తెలిసినవాడు. ఇక్కడ చూడండి, క్షేత్రం అంటే మన శరీరం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, అది టెంపరరీ. కాని దాని లోపలున్న చైతన్యం, ఆ క్షేత్రజ్ఞుడు శాశ్వతం, దానికి మార్పు అనేది ఉండదు. ఒకటి కర్మ చేసే వేదిక అయితే మరొకటి దాన్ని చూసే సాక్షి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మన ఉనికికి, ఈ కాస్మిక్ గేమ్కి బేస్. సరే, ఇప్పుడు మన కాస్మిక్ గేమ్లోని ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ని కలుద్దాం. వీళ్లే ఆత్మ అంటే చైతన్యం మరియు పదార్థం. ఈ రెండు శక్తులు కలిసి ప్రాణాన్ని, ఈ అద్భుతమైన ఆటని ఎలా క్రియేట్ చేస్తాయో చూద్దాం. గీత చాలా క్లియర్గా చెప్తుంది, ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతీదీ, అది కదిలేదైనా కదలనిదైనా, అన్నీ కూడా రెండు శక్తుల కలయిక వల్లే పుడతాయి. అవే ప్రకృతి అంటే భౌతిక ప్రపంచం మరియు పురుషుడు అంటే చైతన్యం. ఈ రెండూ కలిస్తేనే సృష్టి. సింపుల్. మరి ఈ ఇద్దరు ప్లేయర్స్ చేసే పనులేంటి? ప్రకృతి అంటే భౌతిక స్వభావం శరీరాన్ని, ఇంద్రియాలని, మన ఎమోషన్స్ని సృష్టిస్తుంది. అన్ని మార్పులకు కారణం ఇదే. పురుషుడు అంటే చైతన్యం ఏ పనీ చెయ్యడు, జస్ట్ అనుభవిస్తాడు. మనకు కలిగే సుఖం, దుఃఖం, ఈ ఫీలింగ్స్కి కారణం అతడే. అంటే ప్రకృతి ఒక యాక్టర్ అయితే పురుషుడు ఆడియన్స్ అన్నమాట. యాక్టర్ పర్ఫామ్ చేస్తాడు, ఆడియన్స్ దాన్ని ఫీల్ అవుతాడు. ఒక్క నిమిషం, ఇక్కడో డౌట్ వస్తోంది. చైతన్యం కేవలం సాక్షి అంటే ఆడియన్స్ మాత్రమే అయితే అది ఈ గేమ్లో ఎందుకు ఇరుక్కుపోతుంది? ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు బందీ అయిపోతోంది? దానికి కారణం ఏంటో ఈ శ్లోకం చెబుతోంది. మనల్ని బంధించేవి ఏవో కాదు, ప్రకృతి గుణాలమీద మనకున్న అటాచ్మెంట్. ఆ ఆసక్తే మనల్ని ఈ చక్రంలో తిప్పుతోంది. ఏ గేమ్కైనా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అలాగే మన ఈ కాస్మిక్ గేమ్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవి మన కంటికి కనిపించవు, కానీ మొత్తం ఆటని నడిపిస్తాయి. వాటినే త్రిగుణాలు అంటారు. ఈ మూడు గుణాలే మన ఆలోచనల్ని, మన పనుల్ని, చివరికి మన డెస్టినీని కూడా డిసైడ్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ గుణాలని మూడు బలమైన తాళ్లుగా ఊహించుకోవచ్చు. ప్రకృతి అనే సిస్టంలో ఈ తాళ్లు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఈ తాళ్లే మన ఆత్మని ఈ శరీరానికి కట్టేసి కర్మ ఫలితం అనే చక్రంలో అంటే ఈ గేమ్లో మనల్ని బంధించి ఉంచుతాయి. సరే, ఈ మూడు తాళ్లేంటో చూద్దాం. మొదటిది సత్వం. ఇది మంచితనం, స్వచ్ఛత, జ్ఞానం. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది గదా, కాని ఇది కూడా ఒక బంధమే. దీన్ని బంగారు సంఖ్యలు అనొచ్చు. ఇది మనల్ని సుఖానికి, జ్ఞానానికి అటాచ్ అయ్యేలా చేస్తుంది. ఇక రెండోది రజస్సు. ఇది ప్యాషన్, యాక్షన్, కోరిక. దీనివల్ల మనం చేసే పనుల ఫలితాల మీద విపరీతమైన ఆసక్తితో ఉంటాం. ఇది మనల్ని ఎప్పుడూ యాక్టివ్గా కాని అశాంతితో ఉంచుతుంది. ఇక మూడోది తమస్సు. ఇది అజ్ఞానం, బద్ధకం, కన్ఫ్యూజన్. ఇది మనల్ని కిందికి లాగేస్తుంది. సో గీత ఏం చెప్తోందంటే, మనం ఏ గుణం డామినేషన్లో ఉన్నప్పుడు చనిపోతామో అదే మన నెక్స్ట్ లెవెల్ అంటే మన తర్వాతి జన్మని నిర్ణయిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా గేమేంటి, ప్లేయర్స్ ఎవరు, రూల్స్ ఏంటో చూశాం. అంతా బాగుంది. కాని ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ గేమ్ని ఎలా గెలవాలి? ఈ మూడు తాళ్లను తెంచుకుని వీటికి అతీతంగా ఎలా ఎదగాలి? సరిగ్గా ఇదే ప్రశ్న అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. ఓ కృష్ణ, ఈ మూడు గుణాలని మనిషి ఎలా దాటగలడు అని. ఇది కేవలం అర్జునుడి ప్రశ్న కాదు, మనందరి ప్రశ్న. ఈ రూల్స్కి బందీ కాకుండా ఎలా ఉండాలి? చెప్పాలంటే
భగవద్గీత మొత్తానికి గుండెకాయ లాంటిది ఈ ప్రశ్నకొచ్చే సమాధానమే. దీనికి కృష్ణుడు చెప్పే సమాధానం పనులు మానేయడం కాదు, అసలు దారి వేరే ఉంది. అదేంటంటే ఈ పనులు చేసేది నేను కాదు అని తెలుసుకోవడం. ఇదంతా కేవలం ప్రకృతి గుణాల మధ్య జరుగుతున్న ఒక ఆట అని గ్రహించడం. మనం ఆ ఆటలో పాత్రధారులం కాదు, కేవలం దాన్ని చూస్తున్న సాక్షులం. ఎప్పుడైతే మనం కర్తని నేను కాదు అని అర్థం చేసుకుంటామో అప్పుడు మనం ఫ్రీ, ఆ ఎరుకే విముక్తి. మరి అలా ఈ గుణాలకి అతీతంగా ఎదిగిన మనిషి ఎలా ఉంటాడు? వాళ్ల లక్షణాలేంటి? వాళ్లలో ఒక అద్భుతమైన ప్రశాంతత ఉంటుంది. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాళ్ళు చలించరు. ఎవరైనా పొగిడినా తిట్టినా ఒకేలా ఉంటారు. వాళ్ల దృష్టిలో మట్టిగడ్డ, రాయి, బంగారం అన్నీ సమానమే. ఫ్రెండ్, శత్రువు అని తేడా ఉండదు. ఎందుకంటే నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ని వాళ్ళు వదిలేశారు. వాళ్ళు ఈ గేమ్లో ఉంటూనే గేమ్కి అతీతంగా ఉంటారు. ఈ ఫ్రీడమ్ని సాధించడానికి గీత ఒక 3 స్టెప్ ప్రాసెస్ చెప్తోంది. స్టెప్ 1 గ్రహించడం, అంటే జరిగే పనులన్నీ కేవలం ప్రకృతి శక్తుల వల్లే జరుగుతున్నాయి, నేను కాదు అని రియలైజ్ అవ్వడం. స్టెప్ 2 సేవించడం, ఎలాంటి కండిషన్స్ లేకుండా పూర్తి భక్తితో పరమాత్మకు సేవ చేయడం. స్టెప్ 3 సాధించడం. ఇలా చేసినప్పుడు మనం పుట్టుక, ముసలితనం, మరణమనే బాధల నుంచి బయటపడి నిర్వాణానికి అర్హుదమవుతాం. సో ఫైనల్గా గీత మనకు చెప్పే అసలైన విషయం ఏంటంటే, గోల్ ఈ గేమ్ నుంచి ఎస్కేప్ అవడం కాదు, ఈ గేమ్ ఆడుతూనే దాని రూల్స్కి బానిస కాకుండా ఆడాలి. నేను అనేది ఈ ఆటలో చిక్కుకుపోయే ప్లేయర్ కాదు, నేను అనేది ఈ ఆటను చూస్తున్న శాశ్వతమైన చైతన్యం అని తెలుసుకోవడమే అసలైన గెలుపు. అయితే ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న. ఈరోజు మనల్ని నడిపిస్తున్న శక్తి ఏది? అది మంచితనమైన సత్వమా, తీవ్రమైన కోరికైన రజసా, లేక అజ్ఞానమైన తమసా? ఈరోజు మన ఆలోచనల్లో, పనుల్లో ఏ గుణం డామినేట్ చేస్తోంది? దీని గురించి ఆలోచించడం మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఫస్ట్ స్టెప్.